అందరికీ వందనాలండి. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఈరోజు కూడా ఒక వాక్యం చదువుకుందాం. దేవుడు చేసిన అద్భుతములు. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 17 నుంచి 18 వరకు చదువుకుందామండి. గోధుమల కోతకాలములో ఉరువులు మరసు కురిపించాడు దేవుడు. ఈ వర్షము ఎలా కురిపించారంటే, మరి ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఐగుప్తు దాసరకంలో నుంచి విడిపించి 40 సంవత్సరములు ఆయన కాపరిగా ఉండి నడిపించి ఎన్ని చేసినప్పటికైనా మరి ఇశ్రాయేలు ప్రజలకి సమూయేలును పుట్టించి సమూయేలుని ఒక ప్రవక్తగా కూడా వారికి నియమించి ప్రతి విషయంలో కూడా దేవుడు కాపాడుతూ వచ్చారు. అయితే ఆయన కాపుదలకు సరిపోలేదు వాళ్ళకి. ఇంకా ఏమన్నారంటే, మాకు నువ్వు సమూయేలు గారి దగ్గరికి వచ్చి ఏమన్నారంటే, నువ్వు ముసలోడు అయిపోతున్నావు, నీ కొడుకులు చూస్తే సరిగ్గా పరిపాలన చేయలేరు, కాబట్టి మాకు ఒక రాజు కావాలని అడిగారన్నమాట. అడిగినప్పుడు ఇక సమూయేలు గారు మరి రాజు కోసం ప్రార్థన చేశారు. మరి ప్రజలు నాయన వారికి తెలియక అడుగుతున్నారు, మరి ఇంతవరకు మీరే రాజుగా ఉండి వారిని పాలించారు, నడిపించారు, అయితే వారు రాజు కావాలంటున్నారు, నేను ఏం చేయను ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడైతే మరి సౌలు గారిని చూపించారు, రాజుగా మరి నియమించారు. అయితే మరి దేవుడు ఆయన కార్యం, ఆయన మహిమ చూపించాలని సమూయేలు గారు ప్రార్థన చేశారన్నమాట అండి. ప్రార్థన చేసినప్పుడు మరి కోతకాలమందు వడగండ్లతో కలిసిన వర్షం అక్కడ కురవటం జరిగిందనమాట అండి. గోధుమ కోతకాలం మందు ఇదే కదా అని మరి మీరు రాజును నియమింపమని అడుగుట చేత యెహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలుసుకొనుటకై యెహోవా ఉరుములతో కలిసిన వర్షమును పంపునట్లుగా ఆయనను వేడుకున్నారంటండి. మరి దేవుడు మనకు తోడుగా ఉండి ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉంటారు. అయినప్పటికైనా ఇంకా ఏదేదో ఆలోచిస్తూ ఉంటామన్నమాట. మనము కూడా అలాగ ఆలోచన చేస్తూ ఉంటాం. మరి మనకి ఏది కావాలో ఆయన ఇచ్చే దేవుడు. మనం అడగకపోయినా మన హృదయాలని తెలుసుకునే దేవుడండి. మరి దేవుడి కొద్ది మాటలో దేవుడు దీవించను గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.